ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో విద్యాలక్ష్మి లోన్ గురించి చెప్తాను. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఫస్ట్ మీరు సెట్స్లో www.vidyalakshmi.co.in టైప్ చేయండి. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇది విద్యాలక్ష్మి లోన్ అనమాట. ఈ NSDL అనేది ఇది సేమ్ మనకు ప్యాన్ ఇస్తుంది కదా, సేమ్ అదే ఇది దీన్ని మానిటర్ చేస్తుంది అనమాట. విద్యాలక్ష్మి ఫుల్ఫిల్లింగ్ ఎడ్యుకేషన్ ఆస్పిరెంట్స్, క్లిక్ టు అప్లై, సెర్చ్ ఫర్ లోన్, 3 ఈజీ స్టెప్స్, రిజిస్టర్, ఫిల్లింగ్ అప్ సింగిల్ ఫామ్, అప్లై టు మల్టిపుల్ బ్యాంక్స్ అని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఇక్కడ మీకు ఒక స్కూలింగ్ కనిపిస్తుంది చూసారు. ఇది ఏంటంటే ఆల్ అసోసియేటివ్ బ్యాంక్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ మెర్జ్డ్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ చేశారు కదా, దాని గురించి ఇక్కడ పైన స్క్రోలింగ్ వస్తుంది. అది ఏంటంటే వాళ్ళందరూ SBI నుంచే మీరు లోన్లో అప్లై చేసుకోవాలని చెప్పి మన స్క్రోలింగ్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్స్ రిజిస్టర్డ్ 40 ఉన్నాయి, లోన్ స్కీమ్స్ 74 ఉన్నాయి. 74 లోన్ స్కీమ్స్ ఉన్నాయి అండ్ 40 బ్యాంక్స్ రిజిస్టర్డ్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సిందంటే ఫస్ట్ ఇందులో కావాలనుకుంటే రిజిస్టర్ కావాలి. మీరు ఫస్ట్ రిజిస్టర్ ఇలా వస్తుంది అన్నమాట. క్రియేట్ యువర్ అకౌంట్ అని వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే టైటిల్ ఇచ్చేసేయండి, మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, మెయిల్ ID, పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాప్చా ఉంటుంది, క్యాప్చా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అగ్రీ చేసేయండి. ఇక్కడ అగ్రీ ముందే రాదండి. ఇక్కడ ఫస్ట్ మీరు వెబ్సైట్ క్లిక్ ఫ్రాప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లోజ్ చేసిన వెంటనే మనకి అగ్రీ అనే బటన్ ఆన్ అవుతుంది. అది క్లిక్ చేసి నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను ఇందులో. సో రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఇలా వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఆన్ విద్యాలక్ష్మి పోర్టల్ అండ్ యాక్టివేషన్ ఈమెయిల్ హ్యాస్ బిన్ సెంట్ టు యాక్టివేషన్ మెయిల్ ఒకటి వస్తుంది, ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఆన్ విద్యాలక్ష్మి పోర్టల్, ప్లీజ్ క్లిక్ ఆన్ ద లింక్ గివెన్ బిలో టు వ్యాలిడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఆన్ విద్యాలక్ష్మి పోర్టల్, క్లయింట్ క్లిక్ హియర్ టు లాగిన్ అని వస్తుంది. క్లిక్ చేయండి. మీ మెయిల్కి యాక్టివేషన్ వస్తుంది, మెయిల్ నుంచి యాక్టివేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేయండి. Q9MT5DB. రైట్, ఇలా ఓపెన్ అవుతుందండి. లాగిన్ అయినప్పుడు మీకు సపరేట్ లాగిన్ ID వస్తుంది. ఆ పాస్వర్డ్ తోటి ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్, యూ హ్యావ్ నాట్ ఎట్ సబ్మిటెడ్ లోన్ అప్లికేషన్ ఫామ్, సెర్చ్ ఫర్ లోన్ స్కీమ్ అండ్ ఫిల్ అప్ టు సబ్మిట్, ఇలా ఉన్నాయన్నమాట. మనకి అప్లోడ్ యువర్ ఫోటో <200 KB అని ఉంది. ఇంకోటి అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఎయిడ్ ప్రొఫైల్ ఉంది, చేంజ్ పాస్వర్డ్ ఉంది, అప్లికేషన్ స్టేటస్ ఉంది, గ్రీవెన్స్, సెర్చ్ ఫర్ లోన్ స్కీమ్స్ ఉంది, లోన్ అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ మన లోన్ అప్లికేషన్ ఫామ్ చూద్దాం ఎలా ఉందో. ఇదండి లోన్ అప్లికేషన్ ఫామ్. ఇన్స్ట్రక్షన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రజెంట్ బ్యాంక్ డీటెయిల్స్, కోర్స్ డీటెయిల్స్, కాస్ట్ ఆఫ్ ఫినాన్స్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్. కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికెంట్స్ ఫామ్ హ్యాస్ 7 సెక్షన్స్. ఇవి 7 సెక్షన్స్ ఉంటాయంట అన్నమాట ఇందులో. ఫీల్డ్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ అప్ కామన్ ఎడ్యుకేషన్ లోన్ ఫామ్ ఆన్ విద్యాలక్ష్మి పోర్టల్. ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి ఫస్ట్ నేమ్ మ్యాండేటరీ చూసేయండి, ఒకసారి చూసేయండి మీరు. గ్యారెంటర్ ఇలా మీకు ఇలా ఫామ్ ఉంటుంది.
ఇది జస్ట్ శాంపుల్ ఫామ్ అవుతుంది, చూసుకోండి. ఫాదర్స్ హస్బెండ్ నేమ్ ఫస్ట్, ఫాదర్స్ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ 6 మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, పాన్ నెంబర్ ఉంది, ఆధార్ కార్డ్, స్టేట్, అడ్రస్, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్, ప్రజెంట్ బ్యాంకర్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ బ్యాంక్, ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంకర్, బ్యాంక్ బ్రాంచ్, అకౌంట్ టైప్, అకౌంట్ నెంబర్, డైరెక్ట్ ఇండైరెక్ట్ లయబిలిటీస్, వెదర్ రిలేటెడ్ టు చైర్మన్, డైరెక్టర్స్, ఎంప్లాయీస్ ఆఫ్ అవర్ బ్యాంక్. మీ బ్యాంక్కి ఏమన్నా మీకు సంబంధం ఉన్నారా? పర్టికులర్స్ ఆఫ్ కోర్స్ ఫర్ విచ్ లోన్ ఇస్ రిక్వైర్డ్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నేమ్ ఆఫ్ ద కోర్స్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. మీరు ఎందులో చేరాలనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క నేము, ఆ కోర్స్, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్. ఇవి ఆప్షన్లో ఉన్నాయండి. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్, డేట్ ఆఫ్ కంప్లీషన్, మ్యాక్సిమం యాక్సెప్టెడ్ అప్ టు 5 years వరకు మనకు కోర్స్ యాక్సెప్టెన్స్ ఉందన్నమాట. ప్రొవైడ్ వాల్యూస్, ఇయర్, మంత్, ఇయర్. ఎగ్జాంపుల్ 4 years టు బి మెన్షన్ యాజ్ 4/04/00 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఇట్లా ఇది ఇయర్ అంటే ఎన్ని ఇయర్స్ మీ కోర్స్ ఉందో. సపోజ్ 3 ఉంటే 3/03/04 అలా చేయొచ్చు అనమాట. డేట్ ఫ్రమ్ క్యాలెండర్. కాస్ట్ ఆఫ్ కోర్స్, మీరు ఇది చూడండి 4th. ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ టోటల్స్ ఫర్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ పర్టికులర్ లోన్ రిక్వైర్డ్. టోటల్ కోర్స్ కాస్ట్ మైనస్ ఓన్ సోర్స్ స్కాలర్షిప్ అమౌంట్. ఆల్ అమౌంట్స్ టు బి ఎంటర్డ్ ఇన్ Indian rupees. Below is the example for 1 year course duration. ఇలా మీరు పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. ట్యూషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, ఇలా మనకు డీటెయిల్గా ఎంటర్ చేయాలన్నమాట. మీ ట్యూషన్ ఫీజ్కి ఎంత అవుతుంది, ఎగ్జామ్ ఫీజ్కి ఎంత అవుతుంది, బుక్స్కి ఎంత అవుతుంది, మీరు ఒకవేళ ల్యాప్టాప్ అని యూజ్ చేస్తే దానికి ఎంత అవుతుంది, హాస్టల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ట్రావెల్, ఒకవేళ మీరు ఉండే అకామిడేషన్ మీరు స్టే చేసే ప్లేస్ నుంచి మీ కాలేజ్కి ఎంత దూరం ఉంటుంది, దాని ట్రావెల్ అలవెన్స్ అవన్నీ చేసేసి ఓన్ సోర్స్ స్కాలర్షిప్ లోన్ రిక్వైర్డ్ ఇలా రాశారనమాట. స్కాలర్షిప్ నుంచి టోటల్ 10,000 అయింది కదా. 10,000 అయితే లోన్ రిక్వైర్డ్ 8,000 స్కాలర్షిప్. మీకు స్కాలర్షిప్ ఎంత వస్తుందో కూడా మనకు ఆ కాలేజ్ నుంచి మీరు చెప్తారు కదా డీటెయిల్స్. స్కాలర్షిప్ కాకుండా మీరు రిమైనింగ్ ఇస్తారనమాట. ఇదంటే అదన్నీ ఇండియన్ రూపీస్లోనే మీరు ఫిల్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫర్డ్. దిస్ ఫీల్డ్ ఇస్ మ్యాండేటరీ ఇఫ్ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ ఇస్ మోర్ దెన్ 4 lakhs. మీరు ఈ లోన్స్కి ఏమైనా సెక్యూరిటీస్ పెట్టాలంటే 4 lakhs మించి ఏదన్నా మీరు అప్లై చేశారంటే దానికి సెక్యూరిటీస్ ఏమైనా సబ్మిట్ చేయమని చెప్తున్నారు. ఇంకోటి ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎర్నింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్. మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ని మంత్స్ గ్యాప్ తీసుకొని జాబ్ చేసి తర్వాత పే చేయాలన్నమాట. అది దాని గురించి అడుగుతున్నారు. రీపేమెంట్ మళ్ళీ ఎప్పుడు పే చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ మీ కోర్స్ 4 years అయిపోయిందంటే 4 years తర్వాత 6 months గ్యాప్ తీసుకొని జాబ్ తెచ్చుకొని వాళ్ళకు మళ్ళీ పే చేయాలన్నమాట. ఇంత ఇంట్రెస్ట్ ప్రకారం ఈ రేట్ ప్రకారం ఉంటుంది. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తారు అది అమౌంట్ ఆఫ్ రూపీస్ ఉందన్నమాట. సపోర్టింగ్ డాక్యుమెంట్స్, మార్క్ షీట్ ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ టు ద కోర్స్ ఉండాలి, షెడ్యూల్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద కోర్స్ ఉండాలి, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి, లేటెస్ట్ శాలరీ సర్టిఫికేట్ ఉండాలి, కాపీ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఉండాలి ఒకవేళ మీరు అగ్రికల్చర్ ఫ్యామిలీ వాళ్ళైతే, అండర్టేకింగ్ లెటర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పాన్ అండ్ ఆధార్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఉండాలి, గైడ్లైన్స్ ఫర్ స్టూడెంట్స్. Students should keep checking their dashboard and reach email address periodically to get updates about submitted loan application. మీ లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మీ స్టేటస్ చూసుకుంటూ ఉండాలి. స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ అండ్ కాంటాక్టబుల్ మొబైల్ నెంబర్ అండ్ కామన్ ఎడ్యుకేషన్ లోన్ ఫామ్. బ్యాంక్స్ మే కాంటాక్ట్ యూ ఆన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎనీ క్వరీ రిలేటెడ్ టు ద అప్లికేషన్. మీరు ఇచ్చే నెంబర్ అనమాట కరెక్ట్ ఉండాలన్నమాట. సో బ్యాంక్స్ ఎప్పుడన్నా డౌట్స్ వస్తే మీకు కాల్ చేస్తారు. సో ఎప్పటికప్పుడు కరెక్ట్ నెంబర్ ఇచ్చేసి దాన్ని వాళ్ళకు కాంటాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళు కాల్ చేస్తారు మీకు. స్టూడెంట్ షుడ్ చెక్ లోన్ స్కీమ్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ ఏ సూటబుల్ లోన్ స్కీమ్. షుడ్ చెక్ లోన్ స్కీమ్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ స్టూడెంట్ desirous to apply for loan may submit application suitably after filling up common education loan form. Please respond to bank's query requirement within 15 days if loan amount is equal to or less than 7.5 lakhs and within 30 days for loan amount more than
Please respond to bank query within 15 days if loan amount is equal to 7.5 lakhsకి ఈక్వల్గా ఉంటే మీరు 15 డేస్లో బ్యాంక్కి రెస్పాండ్ కావాలి. అండ్ వితిన్ 30 days ఫర్ లోన్ అమౌంట్ మోర్ దెన్, ఒకవేళ 7.5 కన్నా ఎక్కువ ఉంటే 30 daysలో మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఎల్స్ బ్యాంక్ మే మార్క్ యువర్ అప్లికేషన్ యాజ్ క్లోజ్డ్. ఓకే, మీరు దానికి బ్యాంక్ మీకు అప్పుడు క్లోజ్ చేస్తుంది అనమాట మీ అకౌంట్. ప్లీజ్ నోట్, సబ్మిట్ బటన్ విల్ బి ఎనేబుల్డ్ ఓన్లీ ఆఫ్టర్ యూ క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్ ప్రొవైడెడ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద డిక్లరేషన్ అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ ట్యాబ్. ప్లీజ్ నోట్, సబ్మిట్ బటన్ విల్ బి ఎనేబుల్డ్. సబ్మిట్ అనే బటన్ చెక్ బాక్స్ ఉంటుందన్నమాట. చెక్ బాక్స్ని సబ్మిట్ బటన్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే చెక్ బాక్స్ స్టార్టింగ్ చెక్ బాక్స్ ఇచ్చారు కదా, ఆ డాక్యుమెంటేషన్ అప్లోడ్ తర్వాత ఆ చెక్ బాక్స్ అయిన తర్వాతనే మీకు సబ్మిట్ బటన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ద ఫీల్డ్స్ ఫిల్డ్ ఇన్ ద ఫామ్ విల్ బి వ్యాలిడేటెడ్ వన్స్ సేవ్ అండ్ సబ్మిటెడ్ విత్ క్లిక్డ్ అండ్ ఎర్రర్స్ ఇఫ్ ఎనీ విల్ బి షోన్ బిలో ఈచ్ ఆఫ్ ద ఫీల్డ్. ప్లీజ్ కరెక్ట్ ద ఎర్రర్స్, అటాచ్ ద డాక్యుమెంట్స్ అండ్ రీసబ్మిట్ ద ఫామ్. ఆల్ ట్యాబ్ దట్ హ్యావ్ marks are filled up and all necessary. Students, users are advised to click save button provided at the top and bottom of every tab. Session time out is 15 minutes. At the top, ఓకే, మీరు ప్రతి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పైన సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ బటన్ క్లిక్ చేయండి ఎందుకంటే 15 minutes ఆన్లో ఉంటుంది అది. ప్లీజ్ రీచెక్ ద ఫామ్ అండ్ అటాచ్మెంట్ బిఫోర్ సబ్మిటింగ్ ద ఫామ్ యాజ్ ద అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ విల్ బి ఫార్వర్డెడ్ టు ద సబ్మిటెడ్. మీరు ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత బ్యాంక్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ లోన్ ఏ లోన్ స్కీమ్కి మీరు అప్లై చేస్తారో అది మనకు ఫార్వర్డ్ చేస్తారు అనమాట. ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ లోన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్, ప్లీజ్ సెర్చ్ అండ్ అప్లై ఫర్ లోన్ స్కీమ్స్ యువర్ చాయిస్. వన్స్ ఎడ్యుకేషన్ లోన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత సెర్చ్ అండ్ అప్లై ఫర్ లోన్ స్కీమ్స్ ఆఫ్ యువర్ చాయిస్. ఎడ్యుకేషన్ లోన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏ లోన్ స్కీమ్ మీకు బాగుంటుందో చూసుకోండి ఒకసారి. లోన్ అప్లికేషన్ క్యాన్ బి సబ్మిటెడ్ ఫర్ మ్యాక్సిమం 3 banks. 3 banks పంపిస్తారంట. ద లోన్ అప్లికేషన్ స్టేటస్ క్యాన్ బి వ్యూడ్ అండర్ ద ట్యాబ్ అప్లికేషన్ స్టేటస్. ఈ లోన్ అప్లికేషన్ స్టేటస్ కూడా క్యాన్ బి వ్యూడ్ అండర్ ద ట్యాబ్ అప్లికేషన్ స్టేటస్ ట్యాబ్ దగ్గర మీ లోన్ అప్లికేషన్ స్టేటస్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇదండి, ఇలా ఉంటుంది. సెర్చ్ ఫర్ లోన్ స్కీమ్ చూద్దాం సరే. సెర్చ్ ఫర్ లోన్ స్కీమ్ చూద్దాం సరే. ఇక్కడ కోసం చూడండి, సెర్చ్ లోన్ లొకేషన్ ఆఫ్ స్టడీ అబ్రాడా, ఇండియానా, ఆలా. సపోజ్ ఇండియా క్లిక్ చేస్తున్నాను. మీరు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ కోర్సా, వొకేషనల్ కోర్సా, అండర్ గ్రాడ్యుయేషన్. సపోజ్ నేను నార్మల్గా చూస్తున్నాను. బిట్వీన్ 4 lakhs to 7.5 సెర్చ్. దీని ప్రకారం మనకి ఏమొస్తాయో చూద్దాం. ఇక్కడ మీరు క్లిక్ చేసిన వాటి ప్రకారం ఏ బ్యాంక్స్ ఇస్తున్నాయి, ఆ లోన్ స్కీమ్ పేరు ఇక్కడ ఇచ్చారు. అభ్యుదయ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఎడ్యుకేషన్ లోన్ అండర్ ద స్కీమ్ ఆఫ్ అభ్యుదయ
జ్ఞాన్ వర్ధిని, ఇంకోటి ఎడ్యుకేషన్ అలహాబాద్ ఆంధ్ర బ్యాంక్ పట్టాభి విద్యా జ్యోతి స్కీమ్ అనమాట. ఇది యాక్సిస్ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్. చాలా బాగుందండి ఇది. మనకు అన్ని బ్యాంక్స్ నుంచి కూడా సపరేట్ మనకు స్కీమ్స్ వస్తున్నాయి. మీరు క్లిక్ చేసిన అమౌంట్ ప్రకారం, మీరు ఇచ్చే కోర్స్ ప్రకారం ఇన్ని ఎంట్రీస్ వచ్చాయి మనకు. ది స్కీమ్ ఈస్ కరెంట్లీ అన్అవైలబుల్ అని వస్తుంది. సో ఈ బ్యాంక్కి అన్అవైలబుల్ వస్తుంది. సో నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐడిబిఐ బ్యాంక్ ఉంది, డేనా బ్యాంక్ ఉంది, కార్పొరేషన్ బ్యాంక్ ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. మీకు ఇందులో ఏ బ్యాంక్లో అకౌంట్ ఉన్నా మీరు ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై అని ఉంటుంది, అప్లై క్లిక్ చేసేయండి. యూ మస్ట్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఇట్లా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు అది చేయాలన్నమాట. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది కదా, మీరు మొత్తం ఎడిట్ చేసి మీరు ఇంకా సబ్మిట్ చేసేయండి. ప్రతిదానికి సేవ్ పెట్టుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే అది ఉంటుంది, సేవ్ అవుతుంది. 15 minutes వరకు యాక్టివేట్ ఉంటుంది. మళ్ళీ మీరు లేట్ చేస్తే అది కాదు. ఇలా మీరు అంటే నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయండి, డీటెయిల్స్ అన్నీ చేసుకుంటూ. ఈ ఫామ్ వన్స్ ఫిల్ చేసిన వెంటనే మీరు మీకు కావాల్సిన లోన్ స్కీమ్స్లోకి వెళ్ళండి. సెర్చ్ ఫర్ లోన్ స్కీమ్స్కి వెళ్ళండి. ఫామ్ ఫిల్ చేసినాక వన్స్ మీరు లోన్ స్కీమ్స్కి వెళ్ళిన తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో డీటెయిల్స్ ఇచ్చేయండి, ఇండియా అబ్రాడ్ ఆర్ ఎక్సెట్రా అవి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఎంత కావాలి ఏమంటే ఇచ్చేసేయండి, బ్యాంక్ చూసుకోండి, అప్లై చేసేయండి, అయిపోతుంది. దట్స్ ఇట్ అండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీకు అలాగే మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.